పిల్లలు జీవితాలతోని ఆడుకోవడం అనేది గత ప్రభుత్వానికి చాలా ఇష్టంగా కనబడింది. ఎందుకంటే ఇంటర్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే ఒక పేషెంట్కి అతి దగ్గరగా సంబంధం ఉండే వ్యక్తులు. వీళ్ళకి విద్యాబోధన అనేది ఎంత అగౌరవంగా చేశారనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 794 మంది విద్యార్థులు 793 మంది విద్యార్థులు ఫెయిల్ అవడం అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. వైద్య విద్య శాఖకి ఏదైతే ఉందో దానికి కూడా ఘోరాతి ఘోరమైన అవమానం ఇది. ఇంత అవమానం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకుందంటే ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో ఇంత ఘోరమైన ఎడ్యుకేషన్ అనేది ఇంత అన్ఎడ్యుకేటెడ్గా ఉంటుందని చెప్పేసి ఎవరు అనుకోరు. ఈ రోజున పిల్లలు దగ్గర 800 మంది పిల్లలు ఎంత మనోవేదనకు గురయ్యి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా కూర్చున్నారంటే ఒకసారి గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇది ఎందుకు ఇట్లా జరిగింది అనేది గవర్నమెంట్ ఇమీడియట్గా ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఆ పిల్లలందరికీ న్యాయం చేయాలి. ఏదైతే 793 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్కి మీరు ప్రమోట్ చేయాలి. ఎందుకునంటే మీరు చేసిన తప్పు, మీ గవర్నమెంట్ చేసిన తప్పులకి విద్యార్థులు బలవుతున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 794 మంది విద్యార్థులు అని అంటే మామూలు విషయం కాదు. ఒకసారి మంత్రి గారు కూడా దీని మీద రివ్యూ చేయాలి. ఉన్నతాధికారులను ఆదేశించి ఏదైతే రిక్రూట్మెంట్ చేయాలో ఫ్యాకల్టీస్ని వాళ్ళు ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేసి పిల్లల జీవితాలు కాపాడండి. పిల్లలందరికీ ఒకటే చెప్తున్నాం, పిల్లలు ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు. అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసమే అలైడ్ హెల్త్ కేర్ అసోసియేషన్ కూడా ఉంది. మీరు ఎక్కడ అదే పడకండి, మీ వెంట మేము ఉన్నాము. వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ప్రయత్నం చేసినా సరే మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.